పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజల్లో ఏం జరుగుతుంది, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న ఉద్దేశం మరి ఒకటి, ఈ రెండు విధాలుగా ఉపయోగపడేలాగా ప్రజా దర్బారు పెడతాం జరుగుతుంది. ప్రతి బుధవారం నియోజకవర్గం లెవెల్లోని అలాగే జిల్లా లెవెల్లోని ఈరోజు మన సానా సతీష్ గారు ఆదేశాల మేరకు వారి ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది. అందరూ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పుకోవటం కూడా జరిగింది. అలాగే అన్ని అర్జీలు పరిష్కార మార్గానికే చూస్తాం జరుగుతుందని తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి బుధవారం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ ప్రతి వారం బుధవారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సానా సతీష్ గారు ఎంపీ గారు ఆదేశాల మేరకు వారి ఆఫీసులో ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించినవి అర్జీలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎక్కువ అర్జీలు కాకినాడ రూరల్ నుంచే వస్తూ జరుగుతున్నాయి. అందులో చాలా వరకు చిన్న చిన్నవే ఉన్నాయి. అందులో దాన్ని మొత్తం ఇక్కడ ఉన్న మన తోట నవీన్ గారు, అలాగే వర్మ గారు మరియు గుంటూరు వెంకటేశ్వర గారు, ఇక్కడ ఉన్న ఇక్కడ పిఆర్ లక్ష్మణ్ గారిని కన్సల్ట్ చేసి మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఎక్కువగా నిరుద్యోగ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా అవి ఇక్కడ రాబోయే SEZలో ఈ ఇండస్ట్రీలన్నీ వస్తే ఇతర సమస్య ఇక్కడ వరకు రాకుండానే ఎంప్లాయ్మెంట్ పెరిగేలాగా నారా లోకేష్ గారు చూడటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినవి కూడా పరిష్కార మార్గంలో చూసేలాగా ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యమైన సమస్యలు ల్యాండ్ సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. ఇలాంటి ల్యాండ్ సమస్యలు రెవెన్యూలో పెట్టారు, కానీ ఈ వైసీపీ గవర్నమెంట్లో అనేక కుట్రలు చేస్తాం వలన ఈ ల్యాండ్ సమస్యలు అనేక దొంగ రిజిస్ట్రేషన్ వలన ముందుకెళ్ళేలా లేవు. ఈ సమస్యలన్నీ కోర్టుల వరకు వెళ్ళేలా ఉన్నాయి. అంతేకాకుండా గ్రీవెన్స్లో ముఖ్యంగా ఈ BC లోన్లని SC లోన్లని కూడా అడుగుతూ జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందు విడతలో ఎన్నో రావటం జరగలేదు. దానివలన అవి కొంచెం పరిష్కార మార్గం అవ్వలేదు. నెక్స్ట్ విడతలో ఒక 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అందులో అయితే అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి కొంతవరకు న్యాయం జరుగుతుంది. మెయిన్గా మా కార్యకర్తలు అందరూ కాకినాడ రూరల్ వాళ్ళకి సమస్య ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు. అది ఒక మంచి పరిణామం. ఎవరో ఒకరు వీటిని రెక్టిఫై చేస్తూనే మాకు కావాలని